వైసీపీ నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి వెనుగల రాము గుడివాడ బరిలో దిగుతున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే మీ గుడివాడ అభివృద్ధి జరుగుతుంది? నాని గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకమ్మా? నాని గారు చాలా మాకు ఏదైనా సరే నాని గారు చేసి పెడతారు. ఇంటికి వెళ్ళినా కూడా బాగా చూస్తారు. ఆయన లేదు అన్న వాళ్ళకి సాయం చేస్తారు. అది సీఎం గారు అంటే జగన్ గారే. ఆయన అమ్మ ఒడి అవ్వని, చెయ్యూత అవ్వని, డ్వాక్రా రుణమాఫీలు అవ్వని, మళ్ళీ ఫీజు రిమర్స్మెంట్ అని ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వెనుగల రాము నేను విద్యావంతుని, ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చాను, నాకు డబ్బులు. ఆయన ఎక్కడో ఎన్ఆర్ఐ నుంచి వచ్చిన ఆయన ఏం చేస్తారండి చెప్పండి? సేవా కార్యక్రమం చేయడానికి సేవా దృక్పథంతో వచ్చాను. రావి వెంకటేశ్వర గారు ఉన్నారు, ఏమన్నా చేసి పెట్టారా? చేయలేదుగా. ఈయన వచ్చి ఇప్పుడు చేస్తానంటే చేస్తారా? నమ్ముతారా? నమ్మరుగా జనాలు. నాని గారు వస్తేనే బాగుంటుంది. నాని గారికి సమస్యలు వెళ్తే పని అసలు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతాం. నాని గారు బాగా చేసి పెడతారు. అంటే మరి ఇప్పుడు ఏమంటారంటే అన్ని వర్గాలు నా వైపే ఉన్నారని చెప్పి వెనుగల రాము ఎంతమంది వచ్చినా సరే అన్నయ్యని ఢీ కొట్టలేరు కదండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవని, ఇక్కడ నాని గారు అవని, ఎంతమంది వచ్చినా వాళ్ళు ఢీ కొట్టలేరు. ఎవరి వల్ల కాదు. కొడాలి నాని మీద 24 సార్లు గెలిచాడు, వ్యతిరేకత ఉందని చెప్పి అంటున్నారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నా కాపులు అంటే మా కాపులకి ఏమైనా చేశాడా? చేయలేదుగా. ఆయన అయినా సరే వ్యక్తిగతంగా ఆయన సినిమాలో హీరో కాబట్టి ఆయన గురించి సపోర్ట్ చేస్తాం, అంతేగాని ఈ రకంగా అయితే చేయరు. అది అంటే ఇప్పుడు కొడాలి నాని దించేయండి, వెనుగల రాముని ఎక్కించండి, అది జరగని పని అండి. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అలాగే చెప్తారు, నేనైనా చెప్తాను అలాగే, కానీ అది జరగని పని. అంటే సీఎంగా జగన్ దించడమే నా ఎజెండా అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తారు. అదేం లేదండి, పని అవుతుంది. పవన్ కళ్యాణ్ వల్ల అవ్వదండి. మరి జనసేన, టీడీపీ, బీజేపీలు అందరూ కలిసి వస్తున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా అన్నయ్యని ఢీ కొట్టలేరు కదండి. మరి చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటాడు. అవన్నీ ఒత్తి మాటలు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే అదే రిపీట్ చేస్తున్నారు అంతే. పిల్లల స్కూల్స్ అవని ఏ అయినా అవని ఆయన పెట్టేదే ఈయన చెప్తున్నాడు తిరిగి. ఆయన అమలు చేస్తారు ఆల్రెడీ, కానీ నేను చేస్తాను అంటున్నాడు అంతే. వైసీపీ నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి వెనుగల రాము పోటీ చేస్తున్నారు. ఇప్పుడు గుడివాడలో ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది? నానిగారని. నానిగారు అంతే. ఆయన అంటే అదొక నమ్మకం. ఆయన పరిపాలన కూడా, ఆయన మంచితనం కూడా అలాగే ఉంటుంది. అది ఇక్కడ మీకు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు మీ గ్రామాల్లో? అన్నీ ఇటు వరకు అంటే ప్రభుత్వంలో పల్లెటూర్లు అంటే ఏముండేవి. ఇప్పుడు ఏ చూసినా జగనన్న వచ్చిన తర్వాత సచివాలయాలని, రైతు భరోసా కేంద్రాలని, గవర్నమెంట్ హాస్పిటల్ అని, ఇవన్నీ బడి, నాడు నేడు అని, ఇవన్నీ ఎంతో శుభ్రంగా చాలా నీట్గా ఉన్నాయి. అవన్నీ జగన్ ప్రభుత్వం వచ్చినాకే కదా. మరి అది జగనన్న మనకున్నంగా, ఇక్కడ కొడాలని అన్నంగా ఇంకా బయట వాళ్ళతో ఇంకా మనకు పని ఏముంది? అది ఇక్కడ కొడాలి నాని గారు ఎలా స్పందిస్తారు సమస్యల మీద? చాలా బాగా స్పందిస్తారు. ఎందుకంటే మన ఇంట్లో మనం ఒక అన్నయ్యతో, తమ్ముడితో మాట్లాడినంత విధంగా ఆయన మనకి సమాధానం చెప్తాడు. అంతే విధంగా మనల్ని దగ్గర తీసుకుని మనకు పరిష్కారం చేస్తాడు. డైరెక్ట్ సమస్యలు ఏమున్నా తన శుభ్రంగా వింటాడు. గతంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చంద్రబాబు నాయుడు వ్యక్తులు అంటే ఎవరో మనకు తెలీదు. వాళ్ళు మనకి ఎవరు ఏ న్యాయం చేస్తారని మనకు తెలియదు. ఈ రోజున మన సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ పరిష్కారానికి ఏ న్యాయం జరిగిద్ది అనేది మనకి జగనన్న ప్రభుత్వాలు అన్నీ తెలుస్తున్నాయి. ఇటు వరకు అంటే అన్నీ తెలిసాయా మనకి? అసలు ఎవరి దగ్గరికి ఏ సమస్య చెప్పుకోవాలనేది తెలిసేదా? ఈరోజు సచివాలయం సిబ్బంది వచ్చిన తర్వాత, సచివాలయం వాలంటీర్స్ ద్వారా కానీ ఏదన్నా ద్వారా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మనలాంటి పల్లెటూరు ప్రజలకు అనేది ఒక నాగరికత అనేది వచ్చింది. అది జగనన్న సాధ్యమైంది. ఎవరు సాధ్యం అవ్వలేని వాళ్ళు. 14 ఏళ్ళు సీఎం చేశాడు, చంద్రబాబు నాయుడు సాధ్యం అయిందా? అది ఇంకా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ఇస్తాను ప్రతి తల్లికి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను. 3 గ్యాస్ బండ్లు, 4 గ్యాస్ బండ్లు అయినా ఏం చేసుకోవాలంటున్నా? ఈ రోజున మన ఇంట్లో అన్నం వండుకోవాలంటే బియ్యం ఉండాలిగా. గ్యాస్ ఉంటే అన్నం అవ్వదు కదా. ఇప్పుడు గ్యాస్ ఉంటే అది సరిపోద్ది, బియ్యం ఉండాలి కదా. అది అనేది జగన్ బాబు లేకపోతే మేము లేమయ్యా. మమ్మల్ని బతికిస్తున్నాడు, బంగారం ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు, మా ఆయన అవుటోడు పెన్షన్ ఇస్తున్నాడు, నాకు 18 ఏళ్ళు వేస్తున్నాడు, మరి డోకరా అని ఇస్తున్నాడు. నా బాబు లేకపోతే మేము లేము. అన్ని పరిపాలన అంతా బాగానే ఉంది. గుడివాడలో వైసీపీ నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చేసేద్దాం మా వైసీపీ. ఫస్ట్ క్లాసే కొడాలి నాని, జగన్ బాబు అందరూ వస్తారయ్యా. మాకు నమ్మకం, మాకు మంచి చేస్తున్నాడు, మాకు సౌకర్యాలన్నీ జరుపుతున్నాడు. మాకు ఏది కావాలంటే కొడాలి నాని నేను అడుగుతున్నాము. ఆయనే చేయని, పైనుంచి చేయని, మాకు అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు. మా గుళ్ళకి చేస్తున్నాడు అయ్యా, మాకు చేస్తున్నాడు సౌకర్యం.
అన్నీ బాగానే ఉన్నాయి మా జగన్ బాబుది నాని బాబుది. మరి ఇప్పుడు వెనుగల రాము వచ్చి నేను ఇక్కడ అభివృద్ధి చేస్తాను అమెరికా నుంచి వచ్చాను ఆయన మేము నిన్న కాక మన వచ్చినప్పుడు చేస్తాడో మాకు నమ్మకం ఏంటయ్యా, మాకు ఆయన మీద నమ్మకం లేదు. ఎవడన్నా చెదురు బూదురు అయితే ఆయన ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు, కానీ మేము మటుకు నాని బాబు జగన్ బాబే మాకు. గుడివాడ నుంచి కొడాల నాని టీడీపీ నుంచి వెనుగల రాము పోటీ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు గెలిస్తే గుడివాడ అభివృద్ధి జరుగుతుంది అనుకోండి? కొడాల నాని ఎందుకని అనుకుంటున్నారు? అన్ని పనులు చేస్తాడు. ఏదైనా ఏ టైంలో వెళ్ళినా, ఆడవాళ్ళు వెళ్ళినా, మగవాళ్ళు వెళ్ళినా, మనం వెళ్ళి మాకు బాధ వచ్చిందన్న మాకు చూడండి అన్నాన్ని మేము అడిగితే మాకు సల్వేషన్ ఇస్తాడు. మీ ఊళ్ళో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మాకు వాటర్ ప్లాంట్ కట్టారు, అంగన్వాడీ కట్టారు, అన్ని అభివృద్ధి. మాకు ఏది లేదని మేము అడిగినా అది ఇస్తారు. మాకు స్కూళ్ళు అన్నీ ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తారు. మీ ఊరు అప్పట్లో ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పటికిప్పుడు చాలా అభివృద్ధిలోకి వచ్చింది. ఇంకా జగనానికి వెళ్తే ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది. మరి చాలా మంది ఏమన్నారు, అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అభివృద్ధి లేదన్నారు కొంతమంది. వాళ్ళు పిచ్చి మాటలు తీసుకున్న వాళ్ళు అట్లా మాట్లాడతారు, తీసుకున్న వాళ్ళు అట్లా మాట్లాడరు. ఆయన సొమ్ము తీసుకుని ఆయనకు ఓటు వేయకోకుండా ఆయన్ని దూషించి మాట్లాడారు అనుకో, వాళ్ళకి శిక్ష దేవుడే వేస్తాడు, మనం ఏ అవసరంలా. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ? మరి పవన్ కళ్యాణ్ కొడాలని దించడమే ప్రధాన ఎజెండా, అలాగే కొడాలని ఓడిపోవాలి, వెనుగల రాము రావాలంటాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? వాళ్ళు 10 మంది కాదు 20 మంది ఏకమై వచ్చినా కొడాల నాని గారు ఏమి చేయలేరు. సింహంగానే ఉంటది గుడివాడ సింహం. ఏంటంటారు అంత అభిమానం కొడాలని అంటే? అది అంతే నా తమ్ముడు. మాకు ఏదైనా మాకు తలుపు తట్టితే మేము తలుపు తీసి సొల్యూషన్ ఇస్తాడు. మాకు అభివృద్ధిలో మేము ఏదైనా మాకు ఏ ఇబ్బంది అయినా, మాకు ఇంట్లో సమస్య అని మేము వెళ్ళి అడిగితే మాకు వెంటనే దానికి రిప్లై వస్తుంది. మరి కొడాలని ఇప్పుడు మరి వెనుగల రాము విద్యావంతుడు, అమెరికా నుంచి వచ్చాడు, సోమిడు అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా, ప్రజాసేవ చేస్తాడు అన్నారు. అది మాటల వరకే తమ్ముడు, పనులు అవ్వాలి కదా. పనులు చేసేవాళ్ళ గురించి చెప్పాలి. చేయనోళ్ళు మేము అభివృద్ధిలోకి వస్తే చేస్తాము, అది చింత ఇవి చేద్దాం 100 మాటలు చెప్తారు. అవన్నీ కరెక్ట్ కాదు. కరెక్ట్ అయిన మాట ఒకటే, మాకు ఎక్కడ జరుగుతుందో న్యాయం అన్నది, మాకు ఎక్కడ మంచి జరుగుతున్నది అదే కావాలి. మరి పవన్ కళ్యాణ్ నిన్న వచ్చాడు గుడివాడ, ఎలా ఉంటుంది అంటారు? వస్తాడు పవన్ కళ్యాణ్ చిరుమలు తీసుకుంటాడు, దానికోసమే వచ్చాడు, అదే తీసుకుంటాడు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 ప్రతి తల్లికి ఇస్తానంటున్నాడు. మరి అదేంటంటారు? ఉట్టి మాటలే. ఏ అభివృద్ధులు చేయలేనాడు ఎన్నో చెప్తాడు, ఎన్నో పరాబలు పనుతాడు. నేను అయ్యిస్తా, నేను ఇయ్యిస్తా, బస్సులు ఉచితంగా ఎక్కిస్తా, అయ్యి అంటాడు, ఇయ్యి అంటాడు. అది దాంట్లో దిగినాక తెలుస్తుంది లోతు ఎంతో. మరి ఇప్పుడు గతంలో కూడా రైతు రుణమాఫీ అన్నాడు, ఇచ్చాడు చంద్రబాబు? ఏమి ఇవ్వలా, ఊరికే పెట్టాడు. అదేమి లేదు, ఊరికే అమ్మ ఇదేంటి పసుపు కుంకాలన్నా ఏదో ఇచ్చాడు కొద్ది గొప్ప, అంతేమి లేదు. జగనాన్ని చేసినంత ఎవరు చేయలేరు, ఏది పరిపాలన జరగదు. జగనాన్ని మళ్ళీ సీఎం, కొడాల నాని ఇక్కడ సింహం. ఎవరు సాధ్యం అవ్వలేని వాళ్ళు 14 ఏళ్ళు సీఎం చేశాడు, చంద్రబాబు నాయుడు సాధ్యం అయిందా? అది ఇంకా ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 ఇస్తాను ప్రతి తల్లికి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను. 3 గ్యాస్ బండ్లు 4 గ్యాస్ బండ్లు అయినా ఏం చేసుకోవాలి, ఏం చేసుకోవాలంటున్నా? ఈ రోజున మన ఇంట్లో అన్నం వండుకోవాలంటే బియ్యం ఉండాలిగా. గ్యాస్ ఉంటే అన్నం అవ్వదు కదా. ఇప్పుడు గ్యాస్ ఉంది, అది సరిపోద్ది, బియ్యం ఉండాలి కదా. అవి అనేది ఇటు వరకు అంటే అన్నీ తెలిసాయా మనకి? అసలు ఎవరి దగ్గరికి ఏ సమస్య చెప్పుకోవాలనేది తెలిసేదా? ఈరోజు సచివాలయం సిబ్బంది వచ్చిన తర్వాత, సచివాలయం వాలంటీర్స్ ద్వారా కానీ ఏదన్నా ద్వారా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మనలాంటి పల్లెటూరు ప్రజలకు అనేది ఒక నాగరికత అనేది వచ్చింది. అది జగనన్న సాధ్యమైంది.